హాయ్ విగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో నేను కంప్లీట్లీ వెయిట్ లాస్ అవ్వడానికి టిప్స్ మాత్రమే చెప్పబోతున్నాను. సో ఏంటి స్పెషల్ ఈ వీడియోలో అంటే, మనకి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటాయి. ఎవరైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఉంటే ఆ రీసెర్చ్ టాపిక్ని ఒక పబ్లికేషన్ లాగా రిలీజ్ చేస్తారనమాట. లైక్ మనకు ఒక న్యూస్ పేపర్ ఎలా రిలీజ్ అవుతుందో సేమ్ ఇది కూడా అంతే. సో ఈ కండిషన్లో ఏంటి అంటే, నేను వెయిట్ లాస్ రిలేటెడ్ 3 పబ్లికేషన్స్ చదివాను. ఆ 3 పబ్లికేషన్స్ కూడా మీకు వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కొన్ని టిప్స్ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తే కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. పబ్లికేషన్స్ అంటే మనకి ఏదైనా కూడా ఒక ఇన్ఫర్మేషన్ కొత్తగా కనిపెడితే దాన్ని వాళ్ళు పేటెంట్ తీసుకొని బయటికి పబ్లిష్ చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద కేస్. మరి ఇక్కడ నేను వెయిట్ లాస్ రిలేటెడ్ 3 పబ్లికేషన్స్ చదివాను. ఆ 3 పబ్లికేషన్స్ కూడా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఫస్ట్ మూవింగ్ టు, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు? కార్డియో సమ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. సో ఈ కార్డియో ఎక్సర్సైజెస్ అనేవి ఏ ప్యాటర్న్లో చేయాలి, ఎలా చేయాలి అనేది మేజర్ క్వశ్చన్ అనమాట. సో చాలామందికి దీని మీద ఒక అవగాహన ఉండదు. లైక్ ఎప్పుడు ఏది చేయాలి, ఏది చేస్తే ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవుతాం మనము అనే దాని మీద ఒక ఐడియా ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే, మీరు ఫస్ట్ నార్మల్ ఎక్సర్సైజెస్ చేయండి. అంటే క్యాలరీ బర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, కార్డియో మీద కాన్సన్ట్రేట్ చేయకండి. సో ఫస్ట్ మీరు వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేయండి, లేదంటే స్క్వాట్స్ చేయండి, లేదంటే పుషప్స్ చేయండి. ఇవి చేసినప్పుడు ఏంటి అంటే క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అవుతాయి. అండ్ దెన్ ఇవి చేసిన తర్వాత కార్డియోకి వెళ్ళండి. లైక్ థ్రెడ్మిల్ ఉంటుంది, లేదంటే వాకింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మీరు ఈ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత కార్డియోకి వెళ్ళినట్టయితే ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకు అంటే ఇవి ఏం చేస్తాయంటే ఈ ఎక్సర్సైజెస్ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి. మన మెటబాలిజం ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో క్యాలరీస్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అంటే మనం వెయిట్ లాస్ అవుతున్నట్టు లెక్క. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకో పబ్లికేషన్లో చదివాను నేను. మనకి స్మాల్గా అంటే లైట్గా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. మనం ఈవెన్ దో మనం డైట్లో ఉన్నా కూడా మన క్రేవింగ్స్ మనల్ని వదిలిపెట్టవు. సో కంటిన్యూస్గా క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. వాట్ టు డూ ఇన్ దట్ సిచ్యువేషన్? ఏం చేయాలి ఆ సిచ్యువేషన్లో అంటే, మనకి క్రేవింగ్స్ వస్తున్నప్పుడు మనం వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేయాలి అంటే, లైక్ వాటి క్వాంటిటీని తగ్గిస్తూ ఉండండి. మెల్లిమెల్లిగా క్వాంటిటీని తగ్గించి ఒక పీక్ సిచ్యువేషన్లో కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. అంటే ఇవాళ మీరు తింటున్నారు, దాని క్వాంటిటీని తగ్గిస్తూ క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా ఫైనల్లీ మీరు దాన్ని అవాయిడ్ చేసినట్టయితే మీ వెయిట్ లాస్కి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు క్రేవింగ్స్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అంటే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి అదో మంచి హింట్ అనమాట. క్రేవింగ్స్ని బ్యాలెన్స్ చేస్తే మీ వెయిట్ అనేది కన్సిస్టెంట్గా డ్రాప్ అవుతుంది అనమాట. సో క్రేవింగ్స్ని మేనేజ్ చేసుకుంటే కన్సిస్టెంట్గా వెయిట్ డ్రాప్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, యూజువల్లీ మనము ఏం చేయాలన్నా కూడా మార్నింగ్ ఈవినింగ్ సమ్ ఎక్సర్సైజెస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో మీరు ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుకొని అకార్డింగ్ టు దట్ ప్లాన్ ట్రై చేశారనుకోండి వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతారు. సో ఇది ఒక రీసెర్చ్ పబ్లికేషన్లోనే ఉంది. సో ఆమె ఏం చేస్తుంది అంటే, వితౌట్ ప్లాన్ తను డైలీ అనుకున్నది మాత్రమే చేసుకుంటూ వెళ్ళింది. ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని వెళ్ళింది అనమాట. అంటే 2 కేసెస్ చెప్తున్నాను నేను. ఫస్ట్ కేసులో ఆమెనే లైక్ ఇవాళ ఇది తినాలి అండ్ ఈరోజు ఇన్ని ఎక్సర్సైజెస్ చేయాలి, ఇంత టైం వాకింగ్ చేయాలి అని ప్లాన్ చేసుకుంది. ఇంకొకటి ఏంటి అంటే, వితౌట్ ఎనీ ప్లాన్, వితౌట్ ఎనీ లైక్ ఒక డయట్ ప్లాన్ లేకుండా, ఒక ఎక్సర్సైజ్ ప్లాన్ లేకుండా షీ హ్యాస్ స్టార్టెడ్ అ డయట్. సో అప్పుడు చూడండి, కంపారిజన్ చేసుకున్నట్లయితే ఒక పర్టికులర్ ప్లాన్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడానికి అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు పర్టికులర్ ప్లాన్ లేకుండా ఎలా పడితే అలా మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని అప్పటికప్పుడు ర్యాండమ్గా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇట్ షోస్ సమ్ ఎఫెక్ట్ ఆన్ యూ. సో అప్పుడు ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి అది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే మీ బ్రెయిన్ కూడా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవుతుంది. సో మీ బ్రెయిన్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట మీకు. సో మరి ఇవన్నీ ఓకే. డయట్ ప్లాన్స్ అన్నది ఏంటి అంటే, ఈ డయట్ ప్లాన్లో మీరు మార్నింగ్ ఖచ్చితంగా ఓట్స్, అంటే లైక్ ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ అండ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ డయట్ ప్లాన్లో ఉండేలా చూసుకోండి. సో మార్నింగ్ ఓట్స్ తీసుకోండి, మిల్క్లో ఓట్స్ వేసుకొని తీసుకున్నారనుకో దట్ వాజ్ ఎనఫ్. అండ్ కొంచెం ఆల్మండ్స్ లాంటివి తీసుకున్నారనుకోండి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ బాడీలోకి ఎంటర్ అవుతాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే,
మీరు ఫైబర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే క్యారెట్, కుకుంబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. లైక్ ఇప్పుడు మార్నింగ్కి మధ్యాహ్నంకి ఆ గ్యాప్లో క్యారెట్, కుకుంబర్ తీసుకోండి. అండ్ లేదు అంటే బీట్రూట్ తీసుకోండి. ప్లాన్ చేసుకోండి లైక్ ఏవి తినాలి. రిపీటెడ్గా ఒకటే తినాలి అంటే ఎవరికైనా కష్టమే. సో ఎవరు తినలేరు కాబట్టి ఆల్టర్నేట్గా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం ఏం తీసుకోండి అంటే లైట్గా ఫ్యాట్ కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎగ్ కానీ, టోఫు కానీ, లేదంటే పన్నీర్ కానీ, చికెన్ కానీ ఇలాంటివి తీసుకోండి. అండ్ దాన్ని ఒక చపాతీయో లేదంటే కొంచెం బ్రౌన్ రైసో లేదంటే క్వినోవాతోనో ఒక పేరప్ చేసుకొని కానిచ్చేయండి. ఈవినింగ్ వచ్చేస్తే లైట్గా స్నాక్స్ లాంటివి, హెల్తీ స్నాక్స్ ఏమైనా తీసుకోండి. లైక్ స్వీట్ కార్న్ తీసుకోండి. అలా కొన్ని స్నాక్స్ పెట్టుకోండి అనమాట. సో ఒకవేళ మీకు మధ్యాహ్నం ఈ క్యారెట్ కీరా బోర్ కొడుతుంది అనుకుంటే చేంజ్ చేసుకోండి. సో ఈవినింగ్ అలా అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఈవినింగ్ ఇవి కాదు అనుకుంటే గ్రీన్ టీ కానీ, హెర్బల్ టీస్ కానీ ప్లాన్ చేసుకోండి. దట్ వాజ్ గుడ్. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేస్తే వెజిటేబుల్ సూప్ తోటి క్లోజ్ చేసేయండి. సో నైట్ మీరు ఎక్కువగా అంటే లైక్ ఎలా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే హెవీగా తినేసి పడుకుందాము అన్న ప్లాన్ మాత్రం పెట్టుకోకండి. హెవీగా అస్సలు తినకూడదు. హెవీగా తీసుకున్నట్టయితే మీకే ప్రాబ్లం అవుతుంది. సో డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటే, క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువగా అవుతుంది. మీరు తిన్న వెంటనే పడుకుంటే ఇంకో ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఓల్ థింగ్లో నేను ఏం చెప్తాను అంటే తిన్న వెంటనే పడుకోకూడదు, తిన్న వెంటనే రెస్ట్ తీసుకోకూడదు. సో ఈ కొన్ని స్టెప్స్ వేయండి. తిన్న తర్వాత ఒక 100 to 200 or 1000 స్టెప్స్ వరకు వేసుకున్నారనుకోండి, ఫాస్ట్గా మీ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఫ్యాట్ బర్నింగ్ కూడా అలాగే ఉంటుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకు వెయిట్ లాస్ టిప్స్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.